యూట్యూబ్ శ్రోతలకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈనాడు మనం భగవద్గీత ప్రవచనములు 17వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఇప్పటి వరకు విషాదయోగాంతర్గతమైనటువంటివి, సాంఖ్యయోగం లోపల విశేషంగా ఆత్మ ప్రబోధకు సంబంధించినటువంటి, ఆ తర్వాత అదే సాంఖ్యయోగంలో స్వధర్మ ఆచరణ, దాని యొక్క అనివార్యత, తర్వాత దాని యొక్క విశిష్టత, స్వధర్మం యొక్క విశిష్టత, ఆ తర్వాత జ్ఞానపూర్వక కర్మ ఆచరణ విధానం ఎట్లుంటుందో అది, కర్మ అనేది మనం చేసే కర్మ మనల్ని బంధించకుండా ఏ రకంగా కర్మలు ఆచరిస్తే ఆ కర్మలు మనం బంధించయో ఆ విధానము, అంటే బంధ విముక్తికి అవసరమైనటువంటి నిశ్చల చిత్తము, ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు చెప్తూ వచ్చాము. ఇవి 200 ఎపిసోడ్స్ కూడా కావచ్చు, అందులో అతిశయోక్తి ఏం లేదు. భయంకరమైన విషయం ఇందులోపల ఉంటుంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అత్యంత సునిశ్చితమైనటువంటిది, హేతుయుక్తమైనటువంటిది, వేదాంతర్గత వేదోక్త కర్మానుష్ఠానం ఏదైతుందో, సకామ కర్మ, నిష్కామ కర్మ, వేదోక్త కర్మానుష్ఠానం ఖచ్చితంగా ఆచరించవలసి వస్తుంది లోక కళ్యాణం కొరకు. అయితే దాన్ని సకామ భావంతో ఆచరించేటువంటి వాళ్ళ విషయం ఎట్లా ఉంటుంది, అదే కర్మానుష్ఠానాన్ని నిష్కామ భావంతో చేస్తే ఎలా ఉంటుంది. ఉదాహరణకి మహాభారత యుద్ధం నుంచి శ్రీకృష్ణునికి వచ్చేది పోయేది రాజ్య విస్తీరణ సంబంధమైనది ఏమీ లేదు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మ సంస్థాపన కొరకు, దుష్ట సంహారము, శిష్ట రక్షణ కొరకు చేసినటువంటి పని నిష్కామమైనటువంటి పని, సకామ నిష్కామ. అయితే సకామ కర్మానుష్ఠానము దాని భోగ ప్రధానమైనటువంటి సకామ కర్మము, అటువంటి భోగాల యొక్క అస్థిరత్వము, పునః జన్మ కారణాన్ని కలిగించేటువంటివి, ఇహ లోకంలో పరలోకం లోపల కేవలము కావలసినటువంటి భోగ ఐశ్వర్యాలే. కాబట్టి వాటి యొక్క ప్రియత్వము నిర్వాణానికి, మోక్షానికి దూరం చేసి స్వర్గానికి దగ్గర చేసే విశ్వజన బాహుళ్యానికి ప్రీతికరమైనటువంటి సకామమైనటువంటి యజ్ఞయాగాదులు, సనాతనం మనకు మూలమైన వేద వాంగ్మయంలో స్పష్టమైనటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి, దేహము ధరించినప్పటి నుండి దేహ త్యాగం వరకు దేహ భోగ ఉపభోగాలకు, ఆ తర్వాత దేహానంతరం దివ్య భోగాల ప్రాప్తికి, దివ్య భోగాలను ప్రసాదించేటువంటి ఇంద్రాది లోకాల అభిలాష, స్వర్గలోకాల యొక్క అభిలాష, వాటి యొక్క పరిపూర్తికి సకామంగా ఆచరించే కర్మకాండ విషయము వేదం లోపల ఇవన్నిటిని గురించి ఉంటుంది. దానికి అంతా పూర్వభాగము, పూర్వకాండ అని అంటారు అన్నట్టు. రెండవది, దేహానికి పూర్వము, దేహములో ఉండి
దేహం తర్వాత శాశ్వతంగా ఉండగల ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన విషయాలు, ఆత్మజ్ఞాన వైభవం గురించి ఇలా వేదాల్లో రెండు భాగాలనైనట్టు కర్మకాండ పూర్వార్ధం అంటారు, ఇంత మొదలు చెప్పినటువంటిది జ్ఞానకాండ వేదాల ఉత్తరకాండగా వేదవాంగ్మయంలో స్పష్టంగా ఉంది. సనాతన ధర్మం యొక్క వైభవాలన్నీ వేదంలో ఉంటాయన్నట్టు. అయితే ఈ 3 శ్లోకాలు 42, 43, 44 భగవద్గీత సాంఖ్యయోగం లోపల 42, 43, 44 ఈ శ్లోకాలలో ప్రత్యేకించి కర్మకాండకు సంబంధించి సకామ భావంతో ఆచరించేటువంటి వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు, తద్వారా లభించేటువంటి స్వర్గ భోగాలు, వాటి గురించి వివరించబడి ఉంది ఈ 3 శ్లోకాల్లో. కాబట్టి జాగ్రత్తగానే నేను చెబుతాను, మీరు నాకన్నా జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ద్వాపర యుగం తర్వాత అంతా జ్ఞానకాండ వైపు ఎవరికీ దృష్టి లేదు. ఆది జగద్గురు శంకరాచార్యుల వారు ఈ కర్మకాండ, కర్మలను ఆచరించడము, సకామ భావంతో కర్మకాండను ఆచరించడము అవి వేదోక్తంగానే ఉంటాయి. కానీ అభిలాష లోపల మాత్రం ఐహిక అభిలాష, భోగాభిలాష. బస్ వేదవాంగ్మయాన్నంతా దాని కొరకే వినియోగించుకొని జ్ఞానానికి ఎంతో దూరం, అంటే ఆత్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ఏమాత్రం ఆసక్తి చూపకుండా కేవలం కర్మకాండకే ప్రాధాన్యతనివ్వడం వల్ల సమాజం జ్ఞానానికి ఎంతో దూరమైన పరిస్థితి లోపల 2500 సంవత్సరాల నాడు శంకరాచార్యుల వారు ఈ భూమిపైకి వచ్చినటువంటి పరిస్థితి. అతడు కేవలం జ్ఞానకాండ ప్రాధాన్యతను, కర్మకాండ యొక్క ఎంతవరకు దాని ఆవశ్యకత ఉందో అంతవరకు అయిన తర్వాత జ్ఞానకాండ విషయం ఏదైతుందో వివరించబడింది అన్నట్టు. కాబట్టి జాగ్రత్తగానే మనము వినాలి. ఇది కేవలం కర్మకాండకు సంబంధించినటువంటిది. దాని తర్వాత జ్ఞానం అంటే ఏంటిదో మనకు మొత్తం వస్తున్నట్టు. ఇది జాగ్రత్తగా వినకపోతే యజ్ఞయాగాదులను విమర్శించినట్టు కూడా ఉంటుందన్నట్టు. అట్లా కాదు, దాని స్థానం దానికి ఉన్నది. అంటే అది కేవలం ఏముదో ముందొస్తున్నట్టు అర్థం చేసుకోగలరు. 2వ అధ్యాయం 42 నుండి ఇట్లా ఉన్న ఈ శ్లోకాలు ఇవి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతివాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ 3 శ్లోకాలు అన్నట్టువి. వీడి యొక్క తాత్పర్యం లోపల అంతా ఉంది అర్థం చేసుకుంటే. కానీ మనం ఇక్కడ మన దృష్టి భారతీయ సమాజంది చాలా తగ్గిపోయింది కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అర్థం చేయించడం నాకు కూడా చాలా కష్టమే. ఏమున్నది దీని తాత్పర్యం అంటే, ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగమునందు ఇష్టము కలవారు, అంటే సకామ భావముతో కర్మలాచరించడము, ఫలమును, నశ్వరమైనటువంటి ఫలములను
ఇష్టం కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఏదియూ లేదని వాదించువారును, విషయ వాంఛలతో నిండిన చిత్తము గలవారును, స్వర్గ అభిలాషులు అగు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలమునొసంగునదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనదియు అగు ఏ వాక్యమును చెప్పుచున్నారో సకామ భావం ఉన్నటువంటి వాడు అద్దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును భోగైశ్వర్య ప్రియులను అగు జనులకు దైవ ధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలగదు అనకుండా కలగదు అంటే అది అసాధ్యమనే మాట అన్నట్టు. మరి సమాధి నిష్ఠ అనేటువంటిది పరాకాష్ఠ మానవ జన్మకు. అది దొరకాలంటే నిశ్చయాత్మకమైనటువంటి ఏకాగ్ర చిత్తమే చాలా అవసరం. అయితే ఇటువంటి వాళ్లకు అది దొరకడానికి వీల్లేదు అని చెప్తా ఉన్నారు అన్నట్టు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వేదం యొక్క అంతర్గతమైనటువంటి పూర్వకాండ అది ముందు వస్తుంది మీకు. దేన్ని పూర్వకాండ అంటారు, దేనికి ఉత్తరకాండ అంటారు. పూర్వకాండలోనే మిగుల ఆసక్తి కలవారు మానవలోకం మనం విడిచిన తర్వాత, మృత్యు తర్వాత స్వర్గం కావాలి, ఆ స్వర్గం లోపల ఉండేటువంటి అప్సరస దివ్య భోగాలను అందించేటువంటి స్త్రీలు కావాలి, రమ్యమైన నిత్య యవ్వనం కావాలి, ఒకరిని మించిన ఒకరు మగువలు కావాలి. స్వర్గం లోపల ఉంటాయి ఇవన్నీ. అప్రయత్నంగా లభించే దివ్య భోజన పానీయ ఆటోమేటిక్ సంకల్పంతోనే వచ్చేస్తాయి అక్కడికి. దివ్యమైనటువంటి మధిర అంటే సురాపానము, దేవతలు పానం చేసేటువంటిది. ఈ రకంగా పుణ్యం తీరే వరకు తరగని యవ్వనం, రోగ బాధలే లేని రమ్యమైనటువంటి జీవితము స్వర్గం లోపల ఉంటాయి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమర్థి ముంగట వస్తుందంతా. అంతేకాదు స్వర్గ సుఖాలకు మించినది ఇంకేమీ లేదని వాదించేవారు, వాళ్ళు సకాములు పెరుగుతుంటారు, వాదించేవారు స్వర్గ ప్రాప్తికై యజ్ఞాలు చేయువారు. ఇలా లోకం ఏదైనా మనసులో మాత్రం విషయ వాంఛలే, వాటి తృప్తిని మాత్రమే కోరేటువంటి వాళ్ళు వీరంతా పరమాత్మ సృష్టిలోని దివ్యలోకాలు, దివ్య భోగాలే కోరుకొని ఇక్కడ పుణ్య యజ్ఞయాగాదులు చేయడము, ఆ పుణ్యము ద్వారా స్వర్గాది భోగాలను కోరుకొని అనుభవించడము, ఆ పుణ్యం అనేటువంటిది క్షయింప అంటే తీరిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే భూలోకమే శరణ్యంగా కలిగినటువంటి వాడు. పుణ్యం క్షయింప తిరిగి మళ్ళీ మానవ లోకం లోపలికి వస్తున్నారు అన్నట్టు. అయితే ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళని ఏమంటున్నారంటే అల్పజ్ఞులు అని మనకు చెప్తా ఉంది భగవద్గీత. అల్పజ్ఞులు అంటే, అల్పం అంటే నశ్వరమైనటువంటిది, చెరిగిపోయేటువంటిది, దాన్నే కోరుకునేటువంటి వాళ్ళు. ఇక ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్లకు జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకునేందుకు సద్గురువులను, బ్రహ్మనిష్ఠులను ఆశ్రయించి వారి ద్వారా ఆత్మజ్ఞానము పొంది
అహం బ్రహ్మాస్మి సోహం అన్న స్ఫురణలో ఉండి బ్రహ్మమునే పొందువారు వీరు అల్పజ్ఞులు మాత్రం కారు. వీళ్ళను ప్రాజ్ఞులు, బ్రహ్మనిష్ఠులు అని అంటారు అనేటువంటిది గ్రహించాలి. రెండు రకాల మనుషులు ప్రపంచం లోపల ఉన్నారు అనేది గ్రహించాలి. ప్రాజ్ఞులు ఎట్లా ఉంటారంటే అల్పజ్ఞులు అల్పమైనటువంటి భోగాలతోనే దాన్ని ఏమంటారు, అల్ప సంతోషులు అని అంటారు అన్నట్టు. ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. వాళ్లకు జన్మరాహిత్యమే ముఖ్యమైన అభిలాష ఉంటుంది. అది కావాలంటే ఖచ్చితంగా సద్గురువులను ఆశ్రయించాలి. రాముడు వశిష్ఠుల వారిని ఆశ్రయించిండు. ఇట్లా ప్రపంచం లోపల హనుమంతుడు శ్రీరాముని ఆశ్రయించిండు. ఈ రకంగా వాళ్ళు ఈ యొక్క పరిపూర్ణ బోధను పొందేటందు కొరకు కార్తికేయుడు అయ్యప్ప స్వామి శివుని ఆశ్రయించిండు. ఈ రకంగా దేవతలే అయినప్పటికైనా కానీ దివ్య లోకాల కన్నా అద్భుతమైనటువంటిది బ్రహ్మజ్ఞానం అనేటువంటిది గ్రహించి వాళ్ళ జ్ఞానాన్ని పొంది తానే బ్రహ్మమై అసోహం అంటే నేను ఆ శివపదార్థమే అనేటువంటి స్ఫురణలతో ఉండి బ్రహ్మమునే పొందేటువంటి వాళ్ళు వీళ్ళు అల్పజ్ఞులు అనబడరు అన్నట్టు, వీళ్ళు ప్రాజ్ఞులు అంటారు అనేది మనం గ్రహించాలి. రెండు రకాల జనులు ఉంటారు ఇక్కడ మొత్తం మీద. అయితే ఇట్టి అల్పజ్ఞులు ఇట్టి నశ్వర స్వర్గభోగాల ప్రాప్తి కొరకే ఈ అమూల్యమైనటువంటి మానవ జన్మ ఇక్కడి జీవితాన్ని ఇట్లాగే వెచ్చిస్తూ ఉంటారు. ఫలశూన్యమైన భావజాలం అనగా ఫలం అంటే తాత్విక పరిభాషలో ఫలమని దేనికంటారంటే ఏ పరిస్థితి లోపల కూడా ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ ముంగట వస్తాయి అవన్నీ. ఫలం అంటే తాత్విక పరిభాషలో ఏంటిది? అది ఏ పరిస్థితి యందు కూడా అశాంతి, భయం, దుఃఖం, బాధలు నిన్ను తాకజాలవో, నిన్ను చలింప చేయజాలవో, భయం, దుఃఖం, బాధల లోపలికి నిన్ను నెట్టజాలవో, అలాంటి ఆత్మానంద స్థితికి ఎంతో దూరమైనటువంటి వాళ్ళంతా అల్పజ్ఞులు. అవే కార్యాలు అవే మాటలతో కాలము గడిపేటువంటి వారు నశ్వర భోగ భాగ్యాల అభిలాషచే కోల్పోయినటువంటి ప్రజ్ఞ కలవారు. వాళ్ళ ప్రజ్ఞ ఈ భోగాభిలాషతోని జీరో స్టేజ్లోకి వస్తుంది అన్నట్టు. ఆ భోగాలు దివ్య ఐశ్వర్య ప్రియులైనటువంటి వాళ్ళు. వీరంతా ఏమంటారంటే, ఉండని దేవుడు తన జాగ్రత్త తాను ఉండని, ఇప్పుడు మాకు దాంతో పని లేదు, మాకు దైవం కాదు ముఖ్యం, మాకు దేవుని దివ్యమైనటువంటి సృష్టిలోని విషయ భోగాలే మాకు ముఖ్యం. ఈ లోకంలో అయినా అవే కావాలి, స్వర్గలోకం లోపలైనా అవే కావాలి. కేవలం ఇంద్రియ విషయ సంబంధమైనటువంటి భోగాలే మాకు కావాలి. స్వర్గం లోపల అవి దివ్యంగా ఉంటాయి, ఇక్కడ ఇట్లా ఉంటాయి అన్నట్టు ముఖ్యం అంటారు. ఏ దివ్య జ్ఞానాన్ని వారు కోరుకోరో, అమృత పదవిని కూడా వాళ్ళు కోరుకోరో, అట్టి వారికి దైవ ధ్యానములో నిశ్చయాత్మకమైనటువంటి ఏకాగ్రత సిద్ధించజాలదు. ప్రమాణం చూడండి. ఆ దివ్య జ్ఞానం ఏమిటిది? పునరావృత్తి రహితమైనటువంటి అమృత పదవి ఏమిటి? మరి ఐహిక భోగ భాగ్యాలు, స్వర్గ సుఖాలు ఏమిటి అనే మాటకు వస్తే, మహారుషులను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే మనది సనాతన ఋషి సంస్కృతి. వేదాల లోపల, ఉపనిషత్తు లోపల జ్ఞానం ఎంత ఉన్నా అది మనకు ఆచరించేటువంటి వాళ్ళను చూస్తే కానీ అర్థమవుతుంది అన్నట్టు.
కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా నిరూపించినటువంటి వాళ్ళు మహర్షులు అన్నట్టు. వాళ్ళంతా త్యాగమయులై నిరంతరం ఆత్మధ్యాన తత్పరులై అయమాత్మ బ్రహ్మభావంలో ఉన్నటువంటి వాళ్ళై ఉంటారన్నట్టు. సామాన్యులు, తత్వం తెలియని వారంతా ఇంతవరకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భోగైశ్వర్యాలకే అర్రలు చేస్తారు. నశ్వరమైన భోగాలు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వబోవు. శాశ్వతమైనది ఆత్మ కాబట్టి ఆత్మజ్ఞాన తత్పరులు సాక్షాత్ పరబ్రహ్మ జ్ఞానులై బ్రహ్మమే తానై అటువంటి జ్ఞాన నిష్టలో ఉండేటువంటి వాళ్ళు మన ఋషిమునులు అన్నట్టు. ఈ 3 శ్లోకాల లోపల ఉండేటువంటి సారము అదే ఉందన్నట్టు. భోగ భాగ్యాల లంపటం ఎట్లుంటుంది, ఇదంతా మనస్సుకు సంబంధించినటువంటి అభిలాష. అయితే ఇదంతా ఇప్పుడు మన ముందు అన్నీ అవి కొంచెం కనుమరుగైపోయినాయి అన్నట్టు. యజ్ఞయాగాదులు ఆచరించి దేవేంద్ర భోగాలను పొందాలన్న అభిలాషతో పూర్వకాలంలో ఉన్నట్ల వాటిని ఆచరించే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. తర్వాత బ్రహ్మజ్ఞాన నిష్ట లోపల ఉండేటువంటి ఋషి సంస్కృతి ఎట్లా ఉంటుంది చూడాలంటే అటువంటిది కూడా మనకు చాలా కరువైపోయింది అన్నట్టు. అది ఆ బ్రహ్మనిష్ట అనేటువంటిది అటువంటి వాళ్ళు చూద్దామంటే ఎక్కడికి పోయినప్పటికైనా కానీ ఇప్పటి పరిస్థితులు ఎట్లా వచ్చినాయి మనం గుర్తించడం చాలా కష్టమైపోతుంది అన్నట్టు. నా కర్మకాండను ఆచరించేటువంటి వాళ్ళు లేరు, జ్ఞాన నిష్ఠా తత్పరులైనటువంటి బ్రహ్మజ్ఞానులు కూడా మనకు కలి ప్రభావం అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి మనం ఇప్పుడే మనకోవాలి, మనకు అందుబాటులో ఉండేటువంటి జ్ఞానం ప్రకారం మనం ఇప్పుడే మనకోవాలి అనే మాటకు వస్తే చూడండి, ముందు వస్తుంది అది ప్రపంచము నిండా ఆర్తులు అర్థార్థులే. అంటే ఆర్తులు అర్థార్థులు అంటే ఆపదలు పోవాలే భోగభాగ్యాలు కలగాలి, ఆపదలు పోవాలే భోగభాగ్యాలు కలగాలి. ఇవి ఎంతవరకు? ఇవన్నీ శరీరం ఉన్నంత వరకే కష్టాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. అవి పోవాలనుకోవడము, భోగభాగ్యాలు, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఆపదలు పోవాలి, సంపద రావాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం మన ప్రపంచం నిండా ఇప్పటికైనా కనిపిస్తూ ఉన్నారు అన్నట్టు. ఆ రోజుల లోపల వాళ్ళు ఇదంతా యజ్ఞ యాగాదుల ద్వారానే సాధించుకునేటువంటి వాడు. ఆ స్వర్గప్రాప్తి కానీ ఇవన్నీ ఆపదలు పోవాలి అంటే, సంపదలు రావాలంటే ఇవన్నీ వేదాల లోపల ఉన్నాయి. ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమైపోతుంది, నీకు ఎలాంటి ఆపద ఉన్నది, అది తొలగాలంటే ఏం చేయాలి, ఎలాంటి సంపదలు నీకు కావాలి అంటే ఏం చేయాలి సంపదల ప్రాప్తి కొరకు అనేటువంటిది స్పష్టంగా వేదాల లోపల మనకున్నదన్నట్టు. ఈ తర్వాత ఇది రెండవ భాగం లోపల జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు. ఏం జిజ్ఞాస? దేవుడంటే ఏమిటి, ఎట్లుంటాడు, ఎక్కడుంటాడు, కనిపిస్తాడా, మనం ఎలా జీవించాలి నిష్కామ భావంతో అనేటువంటిది ఒక భాగం. అయితే ఈ రెండవ భాగానికి సంబంధించిన జ్ఞానకాండకు సంబంధించినటువంటి జ్ఞానాభిలాషుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? ఎక్కడ గురుభక్తి శూన్యస్థితి లోపలికి వెళ్ళిపోయింది, గుడి భక్తి బాగా పెరిగిపోయింది.
గుడి భక్తి ఉండకూడదని మా అభిలాష కాదు, అభిప్రాయం కాదు. గుడిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గురుదేవో మహేశ్వర అన్నారు. సాక్షాత్ గురువులు ఈశ్వర సమానులు. వాళ్ళ లోకోపకారానికి అవతరించి జ్ఞానాన్ని ప్రసాదించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూర్తులనే మనం గుళ్ళ లోపల పెట్టినాం. కాబట్టి ఆ గుడుల లోపల ఉండేటువంటి మూర్తిని చూసిన తర్వాత వాళ్ళ చరిత్ర ద్వారా మనము వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. ఎక్కడ ఏ గుడి లోపల ఉన్నటువంటి వాళ్ళైనా కానీ కేవలం కర్మకాండ ప్రధానంగా ఉండి స్వర్గం కొరకు అర్రలు చాచినటువంటి వాళ్ళు కారు. సాక్షాత్ జ్ఞానము ద్వారా పరమాత్మనే తానైనటువంటి బ్రహ్మనిష్ఠా తత్పరులైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మూర్తులే గుళ్ళ లోపల ఉన్నాయి. అయితే మనకు గుడి లోపల ఉండేటువంటి మూర్తి దర్శనం కావాలి తప్ప వాళ్ళ చరిత్రను అవగతం చేసుకొని వాళ్ళ స్ఫూర్తిని పొందేటువంటిది మనకు అవసరం లేదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటిదంటే ఏ గుడికి పోయినా, ఎక్కడ ఏ దర్శనాలు చేసుకున్నా, ఏ పుష్కరాలకు వెళ్ళినా, ఏ కుంభమేళాలకు వెళ్ళినా, కేవలం ఏ బ్రహ్మోత్సవాలకు వెళ్ళినా కేవలం మన దృష్టి ఐహికమైనటువంటి దృష్టే ఉంది. దేవా, నాకుండే ఆపదలు తొలగాలే, నాకు సంపదలు ప్రాప్తించాలే, ఇంతకు మించి మనకు తెలియదు, కోరుకోము. ఇప్పుడు ఇట్లా ఉందన్నట్టు. గతం లోపల కూడా ఇదే భావం ఉంటుండే. అయితే వాళ్ళు వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానం ద్వారా అటువంటి ఐహిక భోగాలు, స్వర్గ సుఖాలను కోరుకునేటువంటి వాడు. ఇప్పుడు ఆ భాగం మనకు అర్థం కాకుండా పోయింది. వేదం అంటే నీటో తెలియకుండా పోయింది. వేదాంతర్గతమైనటువంటి కర్మానుష్ఠానం సకామ నిష్కామ భావనతోని కర్మలు ఎలా ఆచరించాలనేటువంటిది లుప్తమైపోయింది. ఇవి కేవలం ఇప్పుడు బయట పట్టుకున్నటువంటిది. మనం ఏమైందంటే గురుభక్తి శూన్యమైపోయింది, గుడి భక్తి బాగా పెరిగిపోయింది. భావం మాత్రం అదే ఉంది మనకు. పూర్వీకుల భావన ఎట్లా మనకు భోగభాగ్యాలు దొరకాలి, ఎట్లా మనకు పుణ్యలోకాలు దొరకాలి అనేటువంటి భావనతోనే మనమంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ శ్లోకాల లోపల ఏం చెప్తున్నారంటే, ఇవెంతటి భోగాలు పొందినప్పటికైనా కానీ అవి త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ముందు వస్తుంది ఇదంతా, కానీ ఇప్పుడు చెప్పాలి. ఏంటిదంటే త్రైవిద్యామాం సోమపాహ పూతపాప అంటే వేదాల లోపల 3 భాగాలు అంటే 75% అంతా మనిషి పుట్టినప్పటి నుంచి తిరిగి చచ్చేంత వరకు ఈ జీవితానికి ఉపభోగాల అవసరం మనం ఎట్లా తీర్చుకునాలి, పంచమహాభూతాల లోపల దాగినటువంటి అన్ని దివ్య శక్తులను ఏ రకంగా మనం బహిర్గతం చేసుకొని మన ఉపభోగాల కొరకు ఇనుమడింపజేసుకోవాలి అనేటువంటి విషయం ఏదైతున్నదో, త్రైవిద్యామాం సోమపా పూతపాప ఇటువంటి ఆ యజ్ఞయాగాదులను ఆచరించి పాపాన్ని క్షయింపజేసుకొని పుణ్యాన్ని సముపార్జింపజేసుకొని క్షీణే పుణ్యే ఇటువంటి స్వర్గలోకాలను పొంది ఇహలోకం లోపల భోగాలు స్వర్గలోకాన్ని పొంది అక్కడ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే మన ఇప్పుడు ఇండ్ల అద్దె కానీ దుకాణాల అద్దెలు కానీ మనం తీసుకుంటాం అన్నట్టు. ఎంతకాలము మనము కట్టిన అద్దె వాళ్ళ దగ్గర అడ్వాన్స్ లోపల ఉంటుందో అంతకాలమే మనం ఉండడానికి అవకాశం ఉండే, తర్వాత ఖాళీ చేయాలి, ఇల్లైనా దుకాణమైనా. స్వర్గ భోగాలు కూడా దీర్ఘకాలం వరకు ఉంటాయి, ఇంతవరకు వివరించినట్టు. అయితే ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యం యొక్క మోతాదు ఎంత ఉంటుందో అంతవరకే స్వర్గం లోపల స్వర్గ సుఖాలు. ఆ తర్వాత తిరిగి భూలోకంపైకి రావడం. యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, యజ్ఞయాగాదుల ద్వారా వచ్చిన ఫలం ద్వారా స్వర్గం లోపల మనం ఉంటాం. తే పుణ్యం ఆసాధ్య సురేంద్రలోకం
అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. అక్కడ ఏముంటాయంటే దివ్యమైనటువంటి ఇక్కడ భూలోకం లోపల అసాధ్యమైనటువంటి భోగాలన్నీ అక్కడ ఉంటాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షయంపై తిరిగి మర్త్యలోకంకి వస్తూ ఉంటారు అన్నట్టు. ఇది మనకు 9వ అధ్యాయం లోపల వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇటువంటి అన్నీ పూర్వకాలం లోపల ఆచరించేటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇక తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ చక్రం ఇట్టాగే ఉంటుంది నాయన. పుణ్యకార్యాలు చేసుకొని స్వర్గం పొందాలి, స్వర్గం లోపల పుణ్యం ఉన్నంత వరకు దివ్యభోగాలు అనుభవించాలి, ఆ తర్వాత తిరిగి మర్త్యలోకంకు రావాలి, ఏదో ఒక జన్మ లోపల వచ్చి మళ్ళీ ప్రారంభించాలి. ఇట్లాగే రాకపోకడలు కలవై నశ్వరమైనటువంటి భోగభాగ్యాలతోనే జీవితం గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు అల్పజ్ఞులు అంటారు. అజ్ఞానం అనడం లేదు. అల్పజ్ఞులు అంటే అల్పమైనటువంటి భోగాలకి అర్రలు చాచేటువంటి వారు. కానీ నీకు శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్థితి, నిర్వాణము, అమృత పదవి ఏదైతుందో అటువంటి దాని కొరకు వీళ్ళ మనసు అక్కడికి పోదు. దాని కొరకు గురువులు చెప్పేటువంటి నిష్ఠ లోపల మనసులో నిలపడానికి వీళ్ళు సంసిద్ధంగా ఉండరు. మనసు లోపల విషయ చింత నిండినాక ఆ విషయ చింత నీకు దైవధ్యానము చేయనివ్వదు. తద్వారా లభించేటువంటి శాశ్వత అమృత పదవి అనేటువంటిది నీకు లభించడానికి వీల్లేదు అని చెప్పేసి వేదోక్త కర్మానుష్ఠానము సకామ భావంతో ఆచరిస్తే వచ్చే నశ్వర ఫలితం గురించి ఇందులోపల చెప్పబడ్డది. రేపు రాబోయే శ్లోకాల లోపల అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఇట్లాగే చెప్పేంతవరకు వీల్లేదు. మిమ్మల్ని నవ్విస్తూ ఏదో మళ్ళీ మీ లోపల ఆశలు రేకెత్తించి అదంతా వేదం చేసింది. అందులోపల నుంచే ఫిల్టర్ చేసి భగవద్గీత ఏం చెప్తా ఉందంటే ఈ లోకం లోపల ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు ఆచరించి ఆ తర్వాత జ్ఞానము ద్వారా మోక్షం పొందే విధానం ఏమిటిదో చెప్తా ఉన్నామన్నట్టు. ఈ ఇందులోపల ఇవి చెప్పబడ్డది. ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకున్నప్పుడు కానీ చెప్పడానికి రాదు. ఈ విషయాలన్నీ వినాలంటే పూర్వాగ్రహం కావాలి, స్వాధ్యయనం కావాలి, సత్సాంగత్యం కావాలి, సద్గురువులకు కృప కావాలి. అయితేనే భగవద్గీత అర్థం కావడానికి అవకాశం ఉన్నది. తలగీత సరిగ్గా ఉంటే భగవద్గీత అవగతమైపోతుంది అనేటువంటి విషయం కూడా మనకు చెప్పబడ్డది. కాబట్టి ప్రయత్నం చేయాలి, మరీ ప్రయత్నం చేయాలి. ఇంతకంటే కిందికి తీస్తే దాని స్థాయి పడిపోతుంది అన్నట్టు. మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటున్న కొరకు కొంచెం స్వాధ్యయనం, సద్గురు సాంగత్యము, నిరంతర సత్సంగం అనేటువంటిది కావాలి. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్ విజ్ఞానం యొక్క సారము, బ్రహ్మ విద్య, బ్రహ్మము ఏమిటో నీకు అనుభవంలో తెచ్చేటువంటి విద్య. యోగశాస్త్రం అంటే ఆ బ్రహ్మముతో నీ మనసు సమరసమై ఎలా ప్రపంచం లోపల జీవించాలనేటువంటి అమూల్యమైనటువంటి అద్భుత విషయాలు తెలిపేటువంటిది. కాబట్టి దీనికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది అంతా చాలా కష్టమైంది. ఏదో ప్రజారంజకమైనటువంటి వీడియోలు పెట్టడము చాలామంది పెడతా ఉన్నారు. అలాంటివి మేము పెడితే ఏం లాభం అని చెప్పేసి సారగర్భితమైనటువంటి తత్వజ్ఞాన ప్రధానమైనటువంటి భగవద్గీత ధారావాహిక ప్రవచనాలే చెప్పాలనుకున్నాము. ధన్యవాదాలు.